మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మేడం, ఆ తాయెత్తు దొరికినప్పటి నుంచి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అది క్లూ ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నువ్వింకా కానిస్టేబుల్ లాగే ఉన్నావు, నేను సీఐగా ఉన్నాను. నీకు నాకు అధికారంలోనే కాదు, ఆలోచనలో కూడా తేడా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, తాయెత్తులు చాలా మంది కట్టుకుంటారు కదా, అందుకే అడిగాను. చూడు మహేష్, అందరి చేతులు చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కానీ అందులో ఉన్న వేలిముద్రలు మాత్రం ఎవరితోనూ కలవవు. అందరి కళ్ళు ఒకేలాగా చూస్తుంటాయి, కానీ స్కానర్లో ఆ కన్నును చూస్తే అవి ఎవరి కళ్ళు అన్నది చెప్పేస్తాయి. అదే టెక్నాలజీ గొప్పతనం. అలాగే ఈ తాయెత్తులన్నీ ఒకేలా ఉండవు. ఇది చూడు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇలాంటివి అరుదుగా ఉంటాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ముందు తెలుసుకోండి. అక్కడి నుంచి ఎంతమందికి వెళ్లాయో తెలుస్తుంది. ఆ వెళ్లిన వాళ్ళలో హంతకుడు కూడా ఎవరు అన్నది మనకు క్లూ దొరుకుతుంది. మీరు సూపర్ మేడం, ఇంత గొప్పగా ఆలోచించారా? నన్ను పొగడడం మానేసి ఈ తాయెత్తు ఎక్కడ దొరుకుతుందో ముందు తెలుసుకొని నాకు చెప్పు. ఓకే మేడం. ఏంటి మావయ్య, నాతో ఏదో మాట్లాడాలన్నారు? ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏమీ లేని వాళ్ళైతే ఆడపిల్ల పెళ్ళనేసరికి భారం అనుకుంటారు. అన్నీ ఉన్న మీలాంటి వాళ్ళైతే అది ఎంత గ్రాండ్ గా జరగాలా అని ఆలోచిస్తారు. నిజమే, మరి ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకటే అన్నారు. నీ వెధవ పోలికలు ఆపవే. ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు, అగ్గిపుల్లని మంట పెట్టడానికి వాడతారు. రెండిటికి పోలికేమైనా ఉందా? మీరిద్దరు కాసేపు ఆగండి. ఏంటి మావయ్య, పెళ్ళి అంటున్నావు, అది జరుగుతుంది కదా, దాని గురించి మీటింగ్ ఎందుకు? చెప్పాను కదా, కోటీశ్వరుడైనా కామన్ మ్యాన్ అయినా ఆడపిల్లకి తండ్రి అవుతాడు. ఆ పిల్ల పెళ్లి జరుగుతుందంటే తనకుండే బాధ్యతలు తనకు ఉంటాయి. కానీ మన ఇంట్లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే వివాహ పాలకుడని ఒకరు నియమిస్తాం. అది ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారం. వివాహ పాలకుడా? ఇదేదో క్షేత్రపాలకుల్లాగా. అతనెవరు సార్? ఒక క్షేత్రానికి క్షేత్రపాలకుడే అన్నీ తానే నడిపిస్తాడు. అక్కడికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ప్రతిదీ క్షేత్రపాలకుడే లెక్క కడతాడు. అలాగే వివాహ పాలకుడంటే అన్నీ తన చేతుల మీదే జరగాలి. పెళ్లిలో ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా పందిరి వేసిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యే వరకు ప్రతి పని తన దగ్గరుండి చూసుకోవాలి. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇంతకీ ఆ వివాహ పాలకుడు ఎవరో నువ్వు చెప్పనే లేదు మావయ్య. ఇంకెవరు? నువ్వే నువ్వే. ఏంటి, నేనా? అవును, నువ్వే. మేనమామ కానీ మేనత్త బిడ్డలు కానీ ఈ బాధ్యతలు తీసుకోవాలి. నువ్వు సృజనకి మేనత్త కొడుకు కాబట్టి నీ మరదల పెళ్లికి
నువ్వే వివాహ పాలకుడివి. అన్ని విషయాలు దగ్గరుండి నువ్వే చూసుకుని ఈ పెళ్లి నీ చేతుల మీదే జరిపించాలి. నా చేత్తో నీ కూతురు మెళ్ళో తాళి కట్టి తన చేతిని పట్టుకుని 7 అడుగులు నడవాలనుకున్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా ఈ పెళ్లి బాధ్యత నా చేతుల్లో పెట్టావా మావయ్య? ఇప్పుడు నేను దీనికి నవ్వాలా ఏడవాలా? నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. బావ దగ్గరుండి నా పెళ్లి చేస్తాడంటే అంతకన్నా కావాల్సిందేముంది? అయినా మా పెళ్లి జరగాలని బావ ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. మేమిద్దరం కలవాలని బావ ఎన్నో కలలు కంటున్నాడు. మా పెళ్లి కోసం మాకన్నా ఎక్కువగా బావ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బావ చేతుల మీద ఈ పెళ్లి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీతో పెళ్లి కావాలనుకున్నాను, కానీ నీకు పెళ్లి నేనే చేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అది కూడా గోపితో. అయితే ఇంకే ఈ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. తొందరలోనే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆనంద డోలికల్లో తేలి ఆడతారు. ఏంటి గోపి, ఇంత గొప్ప విషయం చెప్తే నువ్వేంటి అసలు ఎలాంటి రియాక్షన్ లేకుండా అలాగే ఉన్నావు? జరిగేదాన్ని ఆపలేనప్పుడు, ఇదే జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా కొత్తగా ఆనందపడ్డానికి ఏముంటుందండి? ఇక నుంచి ఈ ఇంట్లో ఆనందమే ఉండాలి. శ్రీకర్, నా కూతురి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ పెళ్లి బాధ్యతలు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీకు ఏ సాయం కావాలన్నా వసుధ, తార ఇద్దరూ చేస్తారు. గోపి ఎన్నాళ్ళు మనతోనే ఉన్నా ఇక మీదట ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. తన గౌరవానికి ఏ లోటు రాకుండా తనకేం కావాలో కూడా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీ చేతులతోనే సృజనని గోపి చేతికి అప్పగించాలి. బాగుంది మావయ్య, చాలా బాగుంది. నా మనసును చంపుకొని వాళ్ళిద్దరినీ కలపమంటున్నావా? గోపి, తొందరలోనే నువ్వు ఆదిత్య మౌర్య గారికి అల్లుడుగా మారుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ జీవితం చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్. దేవుడు కూడా నేను నీకు దూరం అవ్వాలని నిర్ణయించేశాడు. అందుకే మహిమాన్వితమైన ఆ తాయితోను దూరం చేసి నేను ఎప్పటికీ నీ వాణ్ణి కాదు అని నిరూపించాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? తార గోపితో ఏం మాట్లాడుతుంది?
వెళ్ళిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ తిరిగొచ్చింది. అది ఇక ఎప్పటికీ కనిపించదనుకునేసరికి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అది తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎవరినైనా మారు చేయగలదు. అయినా ఫ్లైట్ ఎక్కిపోతాను అన్నదాన్ని టాటా చెప్పి పంపించకుండా నువ్వు ఈ పెళ్లికి ఉండాలి, నువ్వే బాధ్యత తీసుకోవాలి అనుకుంటూ వీళ్ళందరూ దాన్ని బ్రతిమలా ఆడుకోవడం చూస్తే చాలా చిరాగ్గా ఉంది. ఏంటి వసుదా, పొద్దున్నే కారాలు మిరియాలు నూరుతున్నావు? ఏం చేద్దామని? తారా సింగపూర్కి వెళ్లకుండా తిరిగి వచ్చేసింది కదా, అందుకే బిర్యానీ చేసి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు నీకేమైనా బుద్ధుందా? మన శత్రువు నాశనం కోరుకోవాలి గాని తిరిగి వచ్చిందని బిర్యానీలు పెడతారా? నేను నీకు పిచ్చిదానిలా కనపడుతున్నానా? నేను మాత్రం ఎందుకు అలా చేస్తాను? అది తిరిగి వచ్చిందంటేనే నాకు ఒళ్ళంతా కారం రాసినట్టు మండిపోతుంది. ఇంకా దానికి నా చేత్తో తిండెందుకు పెడతాను? మరి ఏం నూరుతున్నావు? అసలు నూరుతున్నాను. అది తార కోసం కాదు, గోపి కోసం. గోపి కోసమా? ఎందుకు? ఎందుకో ఈ మధ్య గోపి ప్రవర్తన, తార ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది. గోపి సృజన కలుస్తారు అన్న సంతోషం ఉన్నా ఆ తార తిరిగొచ్చింది కదా, ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. ఆ డౌట్ నాకు కూడా ఉంది. పరిస్థితులన్నీ మనకి రివర్స్ అవుతున్నాయి కదా. భయపడుతుంటే భయం మాత్రమే ఉంటుంది, ఆలోచిస్తే ఉపాయం కూడా దొరుకుతుంది. గోపికి భవిష్యత్తులో ఎప్పుడు గతం గుర్తు రాకుండా ఉండాలని పసరు మందు కల్పిస్తున్నాను. వాడు ఎప్పుడు నా తమ్ముడుగానే ఉంటాడు తప్ప నాకు శత్రువయ్యే గోపిలా ఉండకుండా చేయడానికి ఇది కలుపుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, టైం బాగలేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవడం మంచిదని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కామన్ సెన్స్ ఉంటే ఎవ్వరూ ఇలా మాట్లాడరు. అక్కడ గోపి మారకూడదని ఇక్కడ నేను ప్రయత్నిస్తూ ఉంటే నా ప్రయత్నానికి నువ్వు అడ్డుపడతావేంటి? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. నీకు భయం వేస్తే దూరంగా ఉండు, ధైర్యం ఉంటే నా పక్కనుండు. అదిగో అతనే పెళ్లి కొడుకు. అబ్బాయి హీరోలా భలే ఉన్నాడండి. నీ కంటికి అలా కనిపించాడా? ఒకసారి కళ్ళు చూపించుకోలేకపోయావా? మొన్నే చూపించానండి. అద్దాలు కూడా అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. మంచిది, పద పంచోడు. ఇదిగో ఇతనే పంచోడు. సరే అండి. ఏంటి శ్రీకర్ గారు, ఏం చేస్తున్నారు? నీకు పెళ్లి కదా, సూట్ కుట్టించమని మామయ్య నాకు ఆర్డర్ వేశారు. వివాహ పాలకుణ్ణి కదా, ద్వారపాలకుళ్లాగా గుమ్మం దగ్గర నిలబడి అందరినీ తీసుకొచ్చి ఇదిగో ఇలా చేయిస్తున్నాను. నాకు సూట్ ఏంటండి, దానికి నేను సూట్ అవుతానా? నువ్వు అవ్వవని నీకు తెలిసినా కుట్టించకపోతే కుదరదని నాకు వార్నింగ్ వస్తుంది. అందుకే నీకు సూట్ కుట్టిస్తాను, నువ్వేసుకో. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి బావా, నీకు పని అప్పగించుకొని నువ్వు ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు? గోపి అంటే నీకెంతో ఇష్టం కదా, అందుకే అప్పుడే సూట్ కుట్టించడానికి టైలర్ని కూడా తీసుకొచ్చావు. నేను చెప్తూనే ఉన్నాను మేడం, వద్దు అని.
కానీ ఆయన వినిపించుకోవడం లేదు. మా బావ అంతే. తను ఎవరినైనా ఇష్టపడ్డాడు అంటే వాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తాడు కదా బావా? నా ప్రమేయం లేకుండా ప్రశ్న ఆన్సర్ అన్ని మీరే చెప్పేసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ నన్నెందుకు అడగడం? సృజన, నేనెందుకు చెప్తున్నానో మరోసారి ఆలోచించు. ఆవేశంలోనూ ఆలోచన లేకుండానూ ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపడకూడదు, నిదానంగా చేయాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రేపేదైనా సమస్య రావచ్చు. మరోసారి ఆలోచించు ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదండి. మీరు ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి 24 గంటల్లో సూటు కుట్టించే బాధ్యత నాది. రేపు మీకు మాట రాకుండా నేను చూసుకుంటానండి. వస్తానండి. తమ్ముడు చూడు తమ్ముడు, పెళ్ళంటే నువ్వెంత అందంగా ఉండాలి. అందుకే ఈ జ్యూస్ తాగు. ఏంటక్క, ఇదంతా నా మీద ప్రేమే? అదేంటి తమ్ముడు అలా అడుగుతున్నావు? తమ్ముడు అని నోరారా పిలుస్తున్నాను. అక్కల అభిమానం చూపించకుండా ఎలా ఉంటాను? అసలే పెళ్లి కొడుకువి, దబ్బ పండులా ఉండాలి. కాబట్టి ఈ బత్తాయి జ్యూస్ నీకు తీసుకొచ్చాను. హ్యాపీగా తాగు, చక్కగా చల్లగా ఉంటుంది. అదేంటి గోపి, జ్యూస్ని వాసన చూస్తున్నావు ఏంటి? అందులో ఫ్లేవర్ ఏం తెలుస్తుంది? నేను వాసన చూసింది ఇందులో ఫ్లేవర్ తెలియాలని కాదండి, మా అక్క కలిపింది కదా అది తెలుసుకోవడానికి. నువ్వు వస్తే వచ్చానని చెప్పొచ్చు కదా. అదేంటి వసుదా, నువ్వు రోజు తిరిగే ఇల్లే కదా, ఇక్కడ ఎందుకు అంత భయపడుతున్నావు? నా భయం గురించి నీకు అర్థం కాదు. ఏదో జరుగుతోంది, అదేంటో తెలియడం లేదు. ఇందులో తెలియపోవడానికి ఏముంది? సృజనకి గోపికి పెళ్లి జరుగుతుంది. అందరూ అనుకున్నదే కదా, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. నిజమే, కొత్తగా ఇంకోటి కూడా జరిగింది కదా. ఏంటది? అదే వివాహ పాలకుడు అని ఆ శ్రీకర్ని పెట్టారు కదా. ఇంతవరకు నేనెప్పుడూ వినలేదు. బావగారింట్లో ఇలాంటి ఆచారం కూడా ఉందట. అది మనకు కొత్తగా తెలిసిన విషయం. నేనాలోచిస్తున్నది వివాహ పాలకుడు గురించి, విస్తరాకులు వేసేవాడి గురించి కాదు, గోపి గురించి. గోపి గురించా? వాడి గురించి ఏం ఆలోచిస్తున్నావు? నేను నీకు ముందే చెప్పాను కదా, మన టైం బాగలేనప్పుడు దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నువ్వు అది వినిపించుకోవట్లేదు. టైం బాగోలేకపోతే వాచ్ షాప్ వాడికిచ్చి రిపేర్ చేయించుకోవచ్చు, కానీ జరుగుతున్నది తెలుసుకోకపోతే మనకు వాచ్ పోయేలా ఉంది. అసలు నువ్వు ఏం చెప్తున్నావో, ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఆ గోపిలోని మార్పుని నువ్వు గమనించావా? నేనే చెప్పాను కదా వాడి జోలికి వెళ్ళొద్దని. మళ్ళీ గమనించావా అని అడుగుతావేంటి? రిపీట్ డైలాగ్ లాగా. ఇది జోక్ చేసే టైం కాదు, చాలా సీరియస్గా ఆలోచించాలి. గోపి ఇందాక నా రూమ్ మొత్తం వెతికాడు. అక్కడ వాడికేవి దొరకలేదని
నాకు అర్థమైంది. కానీ వాడి మాటల్లో ఏదో తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ తారని తీసుకుని వెళ్తున్నాడు. అందుకే వాడి మీద ఒక కన్ను వేయాలని నేను ఫిక్స్ అయ్యాను. చూడు వసుదా, అమాయకురాలైన నా భార్య ఒక మంచి మాట చెప్పింది. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా ఆకాశమంత కనిపిస్తుంది. అదే అద్దంలో ఆకాశాన్ని చూస్తే ఆవగింజలా చిన్నగా కనిపిస్తుంది. మనం చూసే చూపుని బట్టి మనలో భయం పెరుగుతుంది. ఆ గోపి విషయంలో మరీ ఎక్కువ ఆలోచించి ఎక్కువ భయపడుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. మనం నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేస్తున్నాం. సాగినంత కాలం ఇది బాగానే ఉంటుంది. చిన్న తేడా వచ్చిందనుకో, మన బతుకే బస్ స్టాండ్ అయిపోతుంది. అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా మన పరిస్థితిని మార్చేస్తారు. అందుకే దేన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. గోపి విషయం నేను ఆలోచిస్తాను. ఇదేంటో దీని మెంటాలిటీ ఏంటో. నేను ఒకటంటే దానికి రివర్స్ చేస్తుంది. మూలికలు కలపొద్దు అంటే నాకు తెలీదా అంది. ఇప్పుడు ఆలోచించొద్దు అంటే నేను తెలుసుకోవాలి అంటుంది. ఏమిటో. సరే గోపి, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అదేంటి తారా మేడం, ఏదో పరాయివాడికి చెప్పినట్టు థ్యాంక్ యూ అంటున్నారు? నేను డ్రైవర్ని కాదు. నువ్వు నా వాడివి కాదు అని ఏ క్షణమైతే నిర్ణయించుకున్నాను, అప్పుడే నువ్వు నాకు పరాయి వాడివి గోపి. నేను నీకు దూరం అయితేనే నువ్వు సృజనాకి దగ్గరవుతావు. ఏంటి మేడం, నేను మాట్లాడుతూ ఉంటే మీరలా మౌనంగా ఉన్నారేంటి? సమాధానం చెప్పలేనప్పుడు మౌనమే సమాధానం అవుతుంది. నేను సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్న అడగలేదు. అయినా సరే మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీ చేత్తో కాఫీ ఇస్తానంటే నేను కూడా లోపలికి వస్తాను. తప్పకుండా ఇస్తాను. నువ్వు రావేమోనని అలా అన్నాను. రా. పదండి. నేను వసుధ గురించి తెలుసుకోవాలి కాంతారా. అలా తెలియాలంటే నేను పాత గోపిలాగే నీతో మాట్లాడాలి. అప్పుడే నువ్వు వసుధ విషయంలో అన్ని నిజాలు నాతో చెప్తావని నాకు తెలుసు. ఇప్పుడు నేను నీతో సరదాగా ఉన్నా నువ్వు వికాస్ భార్యవని గుర్తు పెట్టుకునే ప్రవర్తిస్తాను. బాబు ఇంకా పడుకోలేదా? లేదమ్మా, ఇప్పుడే పాలు పట్టించాను. సరే, వెళ్ళి పడుకోబెట్టు. రా గోపి. చెప్పు గోపి, కాఫీ టీ ఏం తాగుతావు? మీ చేత్తో విషం ఇచ్చిన ఆనందంగా తాగుతాను. ఏంటి మేడం, చిన్న జోక్ చేసినా అంత ఫీల్తో చూస్తారు? సరే, ముందు మీ చేత్తో మంచినీళ్ళు ఇవ్వండి మేడం. గోపి, ఎన్నాళ్ళు మామూలుగా ఉండేవాడివి. ఈ మధ్య నీలో బాగా మార్పు వచ్చినట్టుంది. అవును మేడం, నేనేంటో తెలుసుకున్నాను. నా జీవితం ఏంటో నిర్ణయించుకున్నాను. అందుకే ఈ మార్పు. ఏంటి గోపి, నువ్వేం తెలుసుకున్నావు? అంటే అదే మేడం,
సృజన గారు నన్ను ఇష్టపడుతున్నారని తెలుసుకున్నాను. అందుకేగా నీ మీద ప్రేమని నేను కూడా సమాధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరే కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. చెప్తారా? ముందు నువ్వు అడిగితే కదా చెప్పడానికి. అది ఆదిత్య గారి ఇంట్లో ఉన్న వసతి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అడిగానండి, మీరు సమాధానం చెప్పండి. అదేంటి గోపి, అక్క అని నువ్వే అభిమానంగా పిలుస్తావుగా. తను చాలా మంచిదని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు కదా. మరి ఇప్పుడేంటి వసుధ అని పేరు పెట్టు పిలుస్తూ ఏదో అనుమానంగా అడుగుతున్నావు? తన గురించి నీకేమైనా తెలిసిందా? అబ్బే అదేం లేదండి. ఆ ఇంటికి కాబోతున్న అల్లుండి కదా, ఆ ఇంట్లో ప్రతి విషయం నేను తెలుసుకోవాలి. అక్కడున్న వాళ్ళందరికీ ఏదో రకంగా రిలేషన్ ఉంది. కానీ ఈవిడ మాత్రం బయట నుంచి వచ్చింది కదా. ఇప్పుడు తన ప్రవర్తన కూడా కొంచెం విచిత్రంగా ఉంది. మీరు మనుషుల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు కదా, అందులో మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉంది కదా. మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడిగాను. అదే గోపి, వాళ్ళ మరదలు కాంతారా అచ్చం నాలాగే ఉండేదంట. ఓ 2-3 సార్లు నన్ను అడిగింది కూడా. మరది మీరేం చెప్పలేకపోయారా? అక్క అక్క ఎక్కడికి? అక్క అక్క ఏంటక్క? తమ్ముడు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు? అన్ని తెలుసుకోవాలనే కదా చేస్తున్నాను. ఏంటక్క, నేనేం మాట్లాడినా నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదు తమ్ముడు, నీ మాటల్లో ఎక్కడో ఏదో తేడా కనిపిస్తుంది. అందుకే. భలేదాని ఒక నన్ను అభిమానించే నీకు నా మాటల్లో తేడా ఎందుకు కనపడుతుంది? ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదే తమ్ముడు, నువ్విప్పుడు ఇంటికి కాబోయే అల్లుడివి, సృజన భర్తవి, కాబోయే పెళ్లి కొడుకువి. నువ్వు హీరోలా అందంగా ఉండాలి, అంతేకాని ఇంకా డ్రైవర్ లాగా వాళ్ళని వీళ్ళని డ్రాప్ చేయకూడదు. నీ స్టేటస్ పెరిగింది, నువ్వు ఇంటిలోనే ఉండాలి, మా కళ్ళ ముందే ఉండాలి. ఆ తారం తీసుకెళ్ళి నువ్వు డ్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదక్క, నేనింకా ఇంటికి అల్లుండి కాలేదు కదా. అల్లుండి అయ్యాక ఆలోచిస్తాను. అవును, నా పెళ్ళంటే ఒక విషయం గుర్తొచ్చింది. బావగారు ఎక్కడున్నారు? ఏంటక్క, నేనేమడిగినా కళ్ళు పెద్దవి చేసి అంత కంగారు పడుతున్నావేంటి? నేను అడిగింది బావగారి గురించి, అంటే నీ భర్త గురించి. ఎప్పుడు లేంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడిగావు? అదేంటక్క అలా అడుగుతావు? ఇప్పుడు నా పెళ్లి జరగబోతుంది కదా, మరి నా పెళ్లికి అక్కొక్కతే ఉంటే సరిపోతుందా? బావగారు, తన బంధువులు అందరూ ఉండాలి కదా. మీరందరూ ఉంటేనే కదా నా వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారని నాకు సంతోషంగా ఉంటుంది. అందుకే అక్క, బావగారు ఎక్కడున్నారు చెప్పు, వీలైతే నేను ఫోన్ చేస్తాను, లేదంటే వెళ్ళి నేనే తీసుకొస్తాను. ఆయనే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకే ఉంది. మా ఊళ్ళోనే ఉండేదాన్ని, అక్కడే పచ్చడి మెతుకులైనా తిని నా భర్త పంచునే ఉండేదాన్ని, అన్ని సంతోషంగా తినేదాన్ని.
అంటే బావగారు లేరా అక్క? లేరు తమ్ముడు, చచ్చిపోయారు. అవునా? ఎలా? ఏం చెప్పమంటావు తమ్ముడు, విధి మా మీద పగబట్టింది. మీ బావగారికి తన చెల్లెలంటే ఎంతో ఇష్టం. ఆ చెల్లెలు కూడా అచ్చం మన తారలాగే ఉండేది. తన పేరు కాంతార. తన మీద బెంగ పెట్టుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరి కాంతార ఏమైంది? చచ్చిపోయిందని అనుకుంటున్నారు, కానీ పూర్తిగా నాకు తెలీదు. కానీ ఆ బెంగతో నా భర్త నాకు దూరం అయిపోయారు. నా జీవితం అన్యాయం చేశారు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఎంత కష్టం వచ్చిందక్క నీకు? సరే, మరెక్కడో పల్లెటూరులో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వీడికి బుర్ర దొబ్బి గతం మర్చిపోయినా లాజిక్లు మాత్రం బాగా అడుగుతున్నాడు. తెగిన గాలిపటం గాలికి రెపరెపలాడినా ఏదో ఒక చెట్టు కొమ్మకు తగులుకుంటుంది. అదే దానికి నీడవుతుంది. నా పరిస్థితి కూడా అదే అయ్యింది. ఆదిత్య గారి భార్య అహల్యదేవి గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంటి పనులు అవి చూసుకోమని అన్నారు. అప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటూ ఈ నీడలోనే బ్రతుకుతున్నాను. కానీ చూసావా, ఆవిడ కూడా ఈ ఇంటిని నాకు అప్పగించి అనుకోకుండా పైకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆదిత్య గారిని కనిపెట్టుకుంటూ అందరినీ చూసుకుంటూ నా బాధ నా మనసులోనే దాచుకుంటూ నేనిక్కడ ఇలా బ్రతుకుతున్నాను తమ్ముడు. నేను ఒంటరిని తమ్ముడు. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. తమ్ముడు, 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 నువ్వేసే ప్రశ్నలన్నిటిలోనూ అనుమానం కనిపిస్తోంది. నన్ను ఎంక్వైరీ చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నా మాట పూర్తి కాకుండానే ఎక్కడికో వెళ్ళిపోయావు. తెలుసుకోవాలి, నువ్వేసే ప్రతి అడుగు నీకు కనిపెట్టాలి. ఆదిత్య గారి ఇంట్లో ఉన్న వసతి మీద మీ అభిప్రాయం ఏంటి? అందులో మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉంది కదా. మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడిగాను. వాళ్ళ మరదలు కాంతారా అచ్చం నాలాగే ఉండేదంట. ఓ 2-3 సార్లు నన్ను అడిగింది కూడా. మరది మీరేం చెప్పలేకపోయారా? పెళ్లి పనులేంటో గాని నా ఒళ్ళు హూనమైపోతోంది. వివాహ పాలకుడని నా నెత్తి మీద కిరీటం పెట్టారు. నేను పాలకుళ్ళేని పనివాళ్ల తయారయ్యాను. పనులు చేయలేక చచ్చిపోతున్నాను. ఏంటి తారా, నేనింత మాట్లాడుతుంటే నువ్వు కనీసం ఏది మాట్లాడవేంటి? నేను కూడా అక్కడ జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఎవరిని అడగకుండా వాళ్ల పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. గోపి అందరి ముందు ఐ లవ్ యూ సృజన అని చెప్పాడు. ఈ విషయంలో నేను కూడా లేట్ చేయను అంటూ మా మామయ్య ముహూర్తం కూడా పెట్టించేశాడు. ఇదిగో అన్ని పనులు నాతో చేయించడానికి వివాహ పాలకుడు అని పేరు కూడా పెట్టారు నాకు. నేను నీ గురించి ఆలోచించడం లేదు శ్రీకర్, గోపి గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా గోపి గురించి ఆలోచిస్తున్నాను. అనుక్షణం వాణ్ణి తలుచుకుంటున్నాను. అది కాదు శ్రీకర్,
గోపి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అది నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎందుకు చేయలేదు? బాగా చేశాను. నిన్నటి వరకు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం అన్నీ తెలిసిన వాడ్లా అతిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ తేడా ఎందుకొచ్చిందో నాకు కూడా తెలియట్లేదు. అదే తెలుసుకోవాలి. గోపిలో సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నువ్వు చెప్పింది నిజమే తారా. ఈ పెళ్లి జరిగేలోపు అన్ని విషయాలు తెలుసుకోవాలి. నా మనసు చంపుకొని ఈ పనులు చేయలేక చచ్చిపోతున్నాను. దీనికి కారణం ఆ గోపిగాడే. సృజన గోపి బయటకెళ్ళొచ్చిన దగ్గర నుంచి గోపిలో ఈ మార్పు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తున్నాడు. ఏంటి గోపి అని అడిగితే ఏమీ చెప్పడం లేదు. అదేంటో తెలుసుకోవాలి. అవును, వాడు చాలా తెలివిగా అన్నీ చేస్తున్నాడు. తప్పకుండా తెలుసుకొని తీరాలి. డైరెక్ట్ గా సి రమేష్ తో మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాడు ఎస్ఐతో మాట్లాడకుండా అరెస్ట్ చేసిన ఖైదీతో మాట్లాడతాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకో. ఎలా అక్క? ఇది పోలీస్ స్టేషన్. నేను లోపలికి వెళ్తే ఎందుకన్న ప్రశ్న వస్తుంది. ఏమీ చెప్పకపోతే ఎందుకు వచ్చానని అనుమానం వస్తుంది. తర్వాత నా మీద కేసు అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అని ఇక్కడ నాకు బీపీ వస్తుంది. ఎలాగైనా సరే తెలుసుకో. ఏంటి గోపి ఇలా వచ్చావు? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలా? అదేం లేదు సార్, నేను తెలిసింది. ఆదిత్య గారికి అల్లుడు కాబోతున్నావు కదా? మీ మావయ్య గారు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ లవ్ మ్యారేజ్ని అంత పెద్ద ఆయన ఒప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అదే సార్, మాకు పెళ్లి ముహూర్తం పెట్టారు. మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలని నా తరపున పిలవడానికి వచ్చాను. అదేంటి గోపి, మీ మావయ్య గారు ఎలాగో పిలుస్తారు కదా? ఆయన పిలిస్తే ఆడపిల్ల తరపున పిలిచినట్టు అవుతుంది. ఆ ఇంటల్లుడిగా బాధ్యత తీసుకొని నేను పిలిస్తే అందరి తరపున పిలిచినట్టు అవుతుంది. అక్క, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియడం లేదు, కానీ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. రే, అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి నన్ను మరింత భయపెట్టుకో. వీడు రమేష్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, అక్కడ మాట్లాడడం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సరే, మీరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. ఎందుకు రాను? ఆదిత్య మౌర్య గారి ఇంట్లో పెళ్ళంటే మా డిపార్ట్మెంట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. సో మేమందరం అక్కడే ఉంటాం. మీ మావయ్య గారిని అడిగానని చెప్పు. నువ్వు ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీంతో పాటు మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను సార్. ఏంటి గోపి? అదే సార్, ఆదిత్య గారి వైఫ్ అహల్యాదేవి గారు చనిపోయారు కదా, ఆ కేసు మీరే ఇన్వెస్టిగేట్ చేశారు కదా? అవును. పాపం ఆ రోజు ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద నుంచి యాక్సిడెంటల్గా పడిపోయి చనిపోయారు. అలా జరిగినందుకు అందరం బాధపడ్డాం. ఆవిడ అనుకోకుండా పడిపోయారా, లేక ఎవరైనా కావాలని? నోను, మొత్తం ఎంక్వైరీ చేసాం. ఆవిడ యాక్సిడెంటల్గానే పడిపోయారని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఫోటో చూడండి సార్, ఈవెంట్ ఎంక్వైరీ చేశారా? వాడేదో చూపిస్తున్నాడు. అది ఎవరిదో ఫోటోలా ఉంది. సందేహమే లేదు, వాడు ఖచ్చితంగా నా గురించి చెప్తున్నాడు. వాడికి పూర్తిగా నా మీద అనుమానం వచ్చేసింది. ఇక నా పని అయిపోయినట్టే. వాడంతా నేను చూడాలి. ఈవిడ ఆదిత్య గారి ఇంట్లోనే ఉంటారు కదా? హౌస్ మేనేజర్ అని చెప్పారు. ఆవిడనే కాదు, అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చేశాం. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే మేడం యాక్సిడెంటల్గా చనిపోయారు, కానీ వాంటెడ్లీ ఇది ఎవరో చేసింది కాదని ఆ కేసు క్లోజ్ చేశాం. అయినా పర్టికులర్గా
ఈవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? చెప్పాను కదా సార్, ఇన్ని రోజులు నేను అక్కడ ఒక ఉద్యోగిని మాత్రమే, కానీ ఇప్పుడు ఆ ఇంటి మనిషిని కాబోతున్నాను. అల్లుడు అంటే అధికారం చలాయించడం కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను తెలుసుకోవాలి. అప్పుడే కదా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది గోపి, ఆదిత్య గారు మీ ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేశారు. ఇంతలా బాధ్యత తీసుకుంటున్నావంటే నీలాంటి వాడు తన కూతురు జీవితంలో ఉంటే ఆ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, వస్తాను. అక్క, వాడు బయటకు వస్తున్నాడు. సరే, నువ్వు వాడి కంటికి కనిపించుకో. అక్క, సిఐ ఇందిరా కూడా ఇక్కడికి వచ్చింది. ఏంట్రా ఇది అక్కడికి ఎందుకు వచ్చింది? అసలే అది చాలా డేంజరస్ క్యాండిడేట్. తన కంట్లో ఎవరైనా పడ్డారంటే ఎన్కౌంటర్ చేసే వరకు ఊరుకోదు. ఇక్కడ మన మీద ఏ కేసులు లేకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా భయంగా ఉంది. సారీ మేడం. ఇట్స్ ఓకే, పొరపాటు నాది. ఈ ఫోటో మీద అవును మేడం, నాకు కావాల్సిన వాళ్ళది. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. అక్క, గోపిగాడు కారుకి వెళ్ళిపోతున్నాడు. సరే, నువ్వు వాడిని ఫాలో అవ్వు. సరే అక్క. పోలీస్ ఎంక్వైరీ చేసిన వసుధ తప్పు ఏమీ లేదని తెలిసింది. అక్క, వాడు కారు చాలా స్పీడ్గా నడుపుతున్నాడు. వాడి కారు ఎంత వేగంగా వెళ్తుందో నా గుండె అంతకన్నా వేగంగా కొట్టుకుంటుంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఇప్పుడేం చెయ్యాలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క, ఏం చేయమంటావు? కళింగ, ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే ఆ కార్ని నువ్వు గుద్దేసి కారు పల్టీలు కొట్టాలి. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏంటక్క మీరనేది? గోపిని చంపేయమంటున్నావా? అవును, నువ్వు విన్నది నిజమే. వాడి ప్రాణం గాల్లో కలిసిపోవాలి, వాడి ఊపిరి ఆగిపోవాలి. అది కాదక్క, అసలు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎందుకు చంపేయడం? చూడు, అక్కడ ఏం జరిగిందో వినే ఛాన్స్ నీకు రాలేదు, కానీ ఏదో జరుగుతుందని నాకు మాత్రం భయం వేస్తుంది. వాడు గతాన్ని మర్చిపోయాడు, కానీ ఇప్పుడు ఏదైనా గుర్తొచ్చి ఆ ప్రయత్నం చేస్తున్నాడేమో కూడా తెలీదు. అందుకే శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. వాడు చచ్చాడు అన్న వార్త నాకు వెంటనే తెలియాలి. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, పని పూర్తి చేయి. అలాగే అక్క, ఇక వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే.
బావా, యశోద నిజమే చెప్పింది. గోపి నా కూతురి మెడలో తాళి కట్టాక మన ఇంటికి అల్లుడవుతాడు, మనందరికీ బంధువు అవుతాడు. కానీ ఆ పెళ్లి జరగాలంటే తన తరపున కూడా బంధువులు ఉండాలి. అందుకే ఇటుపక్క శ్రీకర్ని వివాహ పాలకుడిగా ఎలా నియమించానో, గోపి తరపున ఈ పెళ్లికి సంబంధించిన పెద్దగా, గోపి బంధువుగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిందిగా తారని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్. నేను అక్కగా చూసే తారే అటుపక్క పెళ్లి పెద్ద అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. గోపి నేను కలవాలని మీ అందరితో పాటు తార కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది. చాలా గొప్ప విషయం చెప్పారండి. తారా మేడంకి ఈ పెళ్లి జరగడం ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. అయినా నేను మీ జీవితంలోకి రావాలంటే తారా మేడం వద్దంటారా చెప్పండి? ఏంటి మేడం, ఏమంటారు? తార గురించి చెప్తుంటే తార తప్ప అందరూ మాట్లాడితే ఎలా? ముందు తార ఏమనుకుంటుందో అది తెలుసుకోండి. తప్పకుండా సార్. గోపి బాగుండాలి. తన జీవితం ఇలాంటి ఇంట్లో చాలా హ్యాపీగా ఉండాలని నిజంగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి చాలా మంచివాడు. తనలాంటి వ్యక్తి ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులవుతారు. ఆ అదృష్టం సృజనకి వచ్చింది. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి జరగడం కోసం నేను మనస్ఫూర్తిగా ఈ బాధ్యతను తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను సార్. కాంతారా, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నిన్ను నా గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధించాలనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది. నువ్వు ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోయావు. నీ భవిష్యత్తు బాగుండాలంటే నా ప్రేమ నా మనసులోనే సమాధైపోవాలి. తారా, నా మాట గౌరవించి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. ఇదిగో ఈ బాక్స్ ఉంది కదా, అది నీ చేతులతో తీయి. అలాగే సార్. అది ఓపెన్ చేసి చూడుతారా, అందులో ఒక అద్భుతం ఉంది. అది చూడగానే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. సార్ మీ చేతులతోనే ఆ బాక్స్ ని తీయాలని అక్కడ పెట్టారు. ఓపెన్ చెయ్యి.
ఏంటి తారా తాళిని పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? తాళితో పాటు అందులో మెట్టెలు కూడా ఉన్నాయి. అవి కూడా నీ చేతులతోనే ఇవ్వు. తారా, నీది ఎంత మంచి మనసో నాకు తెలుసు. అందుకే నీ చేతులతో ఆ తాళి మాకిచ్చావనుకో, వాళ్ళ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. అందుకే నీ చేతులతోనే మగపిల్లవాడి తరపున ఆ తాళి మాకివ్వమ్మా. శ్రీకర్, నువ్వు ఆ బాక్స్ తీసుకో. తీసుకో. వివాహ పాలకుడిగా ఆడపిల్ల తరపున ఆ చైన్ని మగపిల్లాడికి ఇవ్వు.